ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరులందరికీ యేసుక్రీస్తు వారి మహిమ గల నామం పేరట వందనాలు మరియు ఉదయకాలపు శుభాలు. అనుదిన వాగ్దానాలతో మనతో మాట్లాడుతూ మనల్ని దర్శిస్తూ మరి యొక్క ఆరాధనా దినంలో సజీవులుగా ప్రవేశపెట్టిన దేవునికి స్తోత్రాలు. మీ ఏకీభావాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. నేడు కీర్తన ద్వారా ప్రభువుని స్తుతిద్దామా? శ్రీయేసే మన శిరసయ్యుండి మహాబలసూరుండు, సర్వమునిచ్చెను తన హస్తముతో, ఎంతో దయగలవాడు. సర్వమునిచ్చెను తన హస్తముతో, ఎంతో దయగలవాడు. భక్తులారా స్మరించెదను ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. అడిగి ఊహించు వాటి కన్నా మరి సర్వము చక్కగా చేసే. అడిగి ఊహించు వాటి కన్నా మరి సర్వము చక్కగా చేసే. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. హల్లెలూయా. ఈ పాటలో అద్భుతమైన అర్థం కనిపిస్తుంది. భక్తులంతా చేరి ప్రభువుని స్మరించాలి, స్తుతించాలి. ఎందుకంటే ప్రభువు చేసిన మేలులను బట్టి ఆయన మనకు శిరస్సై ఉన్నాడు, మహాబలసురుడై ఉన్నాడు. మన కొరకు సర్వమును ఇచ్చాడు. తన హస్తములు చాపి దయతో ప్రేమతో మనల్ని పిలుస్తున్నాడు. అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికముగా మనకు అనుగ్రహిస్తూ సర్వము చక్కగా నడిపించే ప్రభువు. అందుకే ప్రభువుని స్తుతించాలి అని ఈ పాట చెప్తుంది. నేటి వాగ్దానం లేవికాండం 26వ అధ్యాయం 4వ వచనం. మీ వర్షకాలములో మీకు వర్షమిచ్చెదను, మీ భూమి పంటలిచ్చును, మీ పొలముల చెట్లు ఫలించును. వర్షాకాలంలో మీకు వర్షాన్ని ఇస్తాను, మీ పంటలు పండుతాయి, మీకు ఫలములు ఇస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. చక్కని వాగ్దానాన్ని దేవుడు చేస్తున్నాడు. లేవికాండంలో అనేక విషయాలు దేవుడు తన ప్రజలతో మాట్లాడారు. తన ప్రజలు దేవుని వైపు తిరిగినప్పుడు, యథార్థ హృదయంతో ఆయనను ఆరాధించినప్పుడు, ఆయన తన ప్రజల జీవితాల్లో ఎలాంటి మేలులు జరిగిస్తారు, ఎలాంటి కార్యాలు చేస్తారని దేవుడే స్వయంగా మాట్లాడుతున్న మాటలు మనం చదివి ఉన్నాం. మీరు నా మాటలు వింటే, మీరు నా ఆజ్ఞలను గైకొంటే, నా చిత్తానుసారమైన ప్రవర్తన మీరు ప్రవర్తిస్తే ఫలములు, వర్షము అనగా సమృద్ధి ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అన్యజనులు వర్షం పడడానికి ఏవేవో కారణాలు పూర్వం చెప్పేవారు, కానీ దేవుడు వర్షాన్ని అనుగ్రహించేవాడని బైబిల్ చెప్తుంది. నేను ఋతువులను, కాలాలను, సమయాలను ఇచ్చాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. అవి వాటి సమయాలను బట్టి మనకు కలిగేందుకు దేవుడు తన కృప ద్వారా, ఔన్నత్యం ద్వారా అనుగ్రహిస్తున్నాడు. ఇర్మియా గ్రంథంలో అంటాడు, మీ దోషములు వాటి క్రమమును తప్పిస్తున్నాయి అని. ఈ మాటను ఇర్మియా భక్తుడు రాశాడు. కొన్నిసార్లు వర్షాలు రావడం లేదు, వద్దనుకున్న కాలంలో వర్షాలు ఎక్కువగా వచ్చేస్తుంటాయి, కావాలనుకున్నప్పుడు ఎండ రాకపోవడం, ఇలాంటి ఇంబ్యాలెన్స్ ఎందుకు జరుగుతుందంటే, ఎందుకు క్రమం తప్పుతున్నాయంటే దేవుడు చెప్తున్నాడు, మీ దోషములు, మీ పాపములే సృష్టిని క్రమం తప్పిస్తున్నాయని. చాలామంది సృష్టి పైన, వాతావరణం పైన అధ్యయనం చేసే వాళ్ళు ఉండొచ్చు, కానీ బైబిల్ చెప్తున్న సత్యం, దేవునిపై మనిషి తిరుగుబాటు చేసినప్పుడు, మనిషి అవిధేయతకు కారణంగా సృష్టిలో భయంకరమైన వైపరీత్యాలు ఏర్పడతాయని, అవి క్రమం తప్పుతాయని. ఎప్పుడైతే మన పాపములు ఒప్పుకొని విడిచిపెడతామో, దేవుని వైపు తిరుగుతామో, ఆయన మాటకు అంగీకరించిన జీవితాలు కలిగి ఉంటామో, అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, నేను మీకు వర్షాన్ని ఇస్తాను అని. ఈ మాటలో జాగ్రత్తగా గమనించండి.
దేవుడు ఇచ్చేవాడు అని చెప్తున్నాడు. ఆయన ఇచ్చేవాడు. నీకు ఏది అవసరమైతే అది ఏ కాలంలో ఎంత మేలు కొరకు ఇవ్వాలో ఆయనకు తెలుసు. చాలాసార్లు మనం దేవుణ్ణి విడిచి ఏవేవో కావాలని పరిగెడుతుంటాం. కానీ మన దేవుడు ఇచ్చేవాడు. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు సమస్తాన్ని మనం పొందుకోగలం. యేసుప్రభు వారు ఈ భూమి మీద ఉన్న కాలంలో ఆయన దగ్గరకు వచ్చిన వారికి ఏది అడిగితే అది ఇచ్చారు. స్వస్థత ఇచ్చారు, చూపునిచ్చారు, నడకనిచ్చారు, ప్రాణాలు ఇచ్చారు, బ్రతికి చచ్చిన వారిని బ్రతికించారు. ఆయన దగ్గరకు వచ్చిన వారు ఎవ్వరు కూడా నిరుత్సాహంతో వెనక్కి వెళ్ళలేదు. ఏది అడిగితే ప్రభువు వారికి అనుగ్రహించాడు. ఆఖరికి ఆయన తన ప్రాణాన్ని కూడా మనకు త్యాగంగా బలిదానంగా ఇచ్చారు. ఎంత గొప్ప దేవుడు మన ప్రభువు. ఆయన దగ్గరకు వచ్చినప్పుడు, ఆయనను సేవించినప్పుడు, ఆయనను మన బ్రతుకులకు స్వీకరించినప్పుడు సమస్తాన్ని మనకు అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నారు. ఎవరైనా మీ దేవుడు మీకేమిచ్చాడు అని అడిగితే చెప్పండి. ప్రభువు తనను తాను రిక్తునిగా చేసుకుని సమస్తాన్ని, ప్రాణాలను కూడా మనకిచ్చారు, మన కొరకు అర్పించారు. మరి ఇంత గొప్ప దేవుని దగ్గరికి ఈరోజు ఆరాధించడానికి వస్తున్నామా? ఫలములను, మేలులను, వర్షాన్ని, తగ్గిన కాలమందు ఏది అవసరమో ఆ సమృద్ధితో నింపే దేవుణ్ణి ఆరాధించబద్దులమై మనందరం ఉన్నాం. ప్రభువు మనకు ఇచ్చేవాడు. ఇలాంటి ప్రభువుని ఆరాధించండి. సన్నిధానమందు చేరి మనసారా ప్రభువుని స్తుతించండి. ఆయన ఫలములు దయచేవాడు. ప్రార్థన. కృపగల మా తండ్రి, మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. మా ప్రియులను ఈ దినమంతా ఈ మాటల ద్వారా బలపరచండి. ఇచ్చేవాడు నీవని, వర్షాన్ని, ఫలాలను, తగిన కాలమందు తగిన అవసరతను తీర్చేవాడు నీవని గుర్తెరిగి నీ వైపు తిరిగి నిన్ను స్తుతిస్తూ, హృదయాలను అర్పిస్తూ, సత్యముతో, ఆత్మతో నిన్ను ఆరాధించే బ్రతుకులు మాకు దయచేయమని అడుగుచు. ఈ మాటలు ఏకీభిస్తున్న వారిని దర్శించమని అడుగుచు. యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. God bless you all and me as well. Thank you.